నాంపల్లి నియోజకవర్గం విజయనగర్ కాలనీ డివిజన్లోని దేవునికుంట శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ప్రభుత్వం పట్టించుకోవాలని శ్మశాన వాటిక ఇన్ఛార్జ్ ఎం నాగరాజు కోరారు. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క శ్మశాన వాటికలో 1924 నుండి కూడా సమాధులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒకేసారి 10 శవాలను కాల్చే కాష్టాల గడ్డ కూడా అభివృద్ధి చేయాలని, అలాగే సీసీ రోడ్, స్ట్రీట్ లైట్స్ తో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను చేయాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ని కోరడం జరిగింది. బస్తీలకు సంబంధించిన ఈ యొక్క దేవునికుంట అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపంలో శ్మశాన వాటిక అభివృద్ధికై పాటుపడాలని నాగరాజు కోరారు. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ తోసన్ కూడా దేవునికుంట శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు. కావున దయచేసి జోనల్ కమిషనర్ శ్మశాన వాటికపైన దృష్టి సారించాలని నాగరాజు కోరారు. దయచేసి జోనల్ కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్, వర్షాకాలం వస్తే చెరువులా తలపిస్తుంది సార్. ఇక్కడ కనీసం 6-5 శవాలు కాల్చుకునే స్థితి, వర్షాకాలం చెరువులా తలపిస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ పునర్నిస్తారేమో అని మేము కోరుతున్నాను. మా మనవి మీ వరకు చేరాలని కోరుకుంటూ ఇంట్లో ఇన్ఛార్జ్గా నేను నాగరాజుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. దేవునికుంట శ్మశాన వాటిక స్థితి మరియు దారుణంగా ఉంది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవునికుంట బొందలగడ్డ దినదినము అంతరించిపోయే విధంగా ఉంది. ఒక తిక్క నుండి కబ్జాలో గోరి పడిపోయి ఇంకో దారి నుండి ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండడము. దాదాపుగా చెప్పుకోవాలంటే 1930, 1920 అటువంటి సమాధులు ఉన్నాయి ఇవన్నీ మీకు. అదేవిధంగా చెప్పాలంటే స్ట్రీట్ లైట్ల సమస్య చాలా ఉంది. దీపావళికి వచ్చినప్పుడు ఆ లైట్లు సరిపోక వృద్ధులు గుంతలలో పడి నడుములు ఇరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ ఉదాహరణకు చూడాలంటే మేము దాదాపుగా నేను ఒక ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది పాపం వాళ్ళు అక్కడ వరకు జోనల్ కమిషనర్ వరకు పోయి జోనల్ కమిషనర్ దగ్గర ఆగిపోయింది. దాదాపుగా 2 కోట్ల బడ్జెట్ ఉందని చెప్తున్నారు, కానీ అది నేను దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇప్పటి వరకు ఒక అభివృద్ధి పని చేయడం లేదు. నేనే మెయింటెనెన్స్ డబ్బులు పెట్టుకొని ఈ చెట్లు కట్ చేయడం కానీ, ఈ దారిలు సాఫ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సీసీ రోడ్డు గురించి నేను అడిగాను, కాకపోతే ఆ గుంతలు మీరు చూడండి ఎంత దారుణంగా వస్తుంది. ఈ గుంతలు, ఆ గుంతల దగ్గర నుండి నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సాగుకు వచ్చిన వాళ్ళ దగ్గర. కానీ కనీసము మన ఏదైతే బొంద ఉందో ఆ బొంద దగ్గర పోయి పూజ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా అయింది. ఇప్పుడైతే పర్వాలేదు, ఎండాకాలం కొంచెం చెట్లు ఎండిపోయినాయి. మీరు వర్షాలు పడితే ఇది మాత్రము ఒక అడవి మాదిరిగా ఉండిపోతుంది ఇది. కాబట్టి మేము అయ్యేంత వరకు ఒక ఇన్ఛార్జ్గా, నేను గ్రేవీ యార్డ్ ఇన్ఛార్జ్గా నేను అయ్యేంత మట్టుకు నేను నా శాయశక్తుల ప్రయత్నించి కొంతమంది దాతలు, చిన్న దాతలని 1000 రూపాయలు 2000 ఇచ్చిన దాతలతో కూడా తీసుకొని స్ట్రీట్ లైట్ మరమ్మతులు కానీ, నల్లల మరమ్మతు కానీ, ఆఫీస్ ముందు నీట్గా పెట్టుకోవడం కానీ, కాష్టాల గడ్డ చుట్టుముట్టు ఎంతనైతే ప్రాంగణం ఉందో దాదాపుగా 1000 మంది నిల్చోనొచ్చు. ఒక 80-200 మంది దాకా కూర్చుని అంత సిట్టింగ్ కెపాసిటీ, దాతలను పట్టుకొని సిట్టింగ్ కెపాసిటీ కూడా ఏర్పడడం జరిగింది. ఇవి అయ్యేంత మట్టుకు కలర్లు, దీపావళి కలర్లు వేపియడము, బాత్రూమ్లకు కానీ వెయిటింగ్ హాల్లకు కానీ కలర్లు వేపియడం, ఇటువంటి అన్నీ చేయడం జరుగుతుంది. కానీ ఒక చిన్న సామాన్యుని యొక్క మనిషిని ఇంత పెద్ద గ్రేవీ యార్డ్కి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం, ఇంకోటి కొంత పెద్ద దాతలు కాకుండా చిన్న దాతలు, పాపం చిన్న దాతలే వచ్చి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడము. అంటే జిహెచ్ఎంసీ నుండి మీకు ఎలాంటి సవలతులు రాలేదంటారా? ఎలాంటి ఏముండే, ఒక దీపావళికి లైటింగ్ 150-200 లైటింగ్ కట్టేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఎవరు పట్టించుకునే నాయకులు వస్తారు, వచ్చి ఏదైనా సాగుకు వచ్చినప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అని అంటారు. మన ఎమ్మెల్యే మాజీ హుసేన్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు లోపలికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. పాపం తన హామీ ఇచ్చిండు, తన లెటర్ కూడా ఇచ్చిండు.
కాకపోతే అది ఆఫీసర్ లెవెల్ ఎక్కడ ఆగిపోయిందో మాకు కూడా తెలియదు. అడిగితే ప్రతి ఆఫీసర్ని అడిగితే మేము ఏమంటారు, మా రోడ్ డిపార్ట్మెంట్ మేము ఇచ్చేసినాం, శాంక్షన్ రావాలి జోనల్ కమిషనర్ నుండి అంటారు. అది జోనల్ కమిషనర్ గారికి పోయి మేము అడుగుదాం, అపాయింట్మెంట్ అడుగుదామంటే సార్ ఎప్పుడు బిజీగా ఉంటారు. మాకు అపాయింట్మెంట్ 2-3 సార్లు పోయినా ఇప్పటిదాకా అపాయింట్మెంట్ సార్ది దొరకలేదు. కాబట్టి ఎవరన్నా దాతలు కానీ రాజకీయ నాయకులు ఎవరన్నా చూసినా దేవాలయం తర్వాత ఇదే దేవాలయం నేను అనుకుంటా. ఆడనైతే కనిపించాడు దేవుడు దేవాలయంలో, ఏడనైతే కనిపించే మన తాత ముత్తాతలు మనకు కనిపించిన వాళ్ళు, మనకు తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు, వీళ్ళకి మించి అయితే దేవుళ్ళు లేరని నేను అనుకుంటా. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి ఈ మీడియా వాళ్ళతో పాటు ఇంకోటి ప్రజా సంఘాలని, మిగతా నాయకులని, కార్పొరేటర్లను కానీ, జోనల్ కమిషనర్లను కానీ, మిగతా అధికారులను కానీ, రాజకీయ నాయకులను కానీ కోరేది ఒకటే, ఇది లాస్ట్కు మనము చివరి మజిలీ మనది ఈయనే కాబట్టి దయచేసి దీన్ని కూడా గుర్తించి దీన్ని కూడా కొంచెం డెవలప్కి సహకరిస్తారని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.